పేరేం పేరు? తమ్ముడు పేరు? మమ్మీ పేరు? పప్ప పేరు? డాడీయా? ఇందాక చెప్పినావు కదా ఏం పేరు? ఇందాక చెప్పలే? నీ పేరు అసలుకైన పేరేం పేరు? అసలుకైన పేరు అగో ఏం పేరు? ఏంది? మరి పప్ప రైడే చెప్పిండు నీ పేరు లోక్షితేనా? మరి పిచ్చి మొక్కపోడే అంటావు. నీ పేరు ఏం పేరు? అసలుకైన పేరు? జున్ను కాదు, అసలుకైన పేరేం పేరు? నీకు లోక్షిత అనరాదు కదా, అందుకని జున్ను అని చెప్పుకుంటాను. ఇట్రా ఇది చూడు ఒకసారి. నీకు లోక్షిత అనరాదు కదా, అందుకోసం జున్ను అని చెప్పుకుంటున్నావు కదా. లోక్షితాను లోతిత. స్కూల్కి పోతావు నువ్వు? బర్రెల కాడికి పోతావా? బర్రెల కాడికి పెద్ద అయినాక 2 బర్రెలు కొనిస్తా, పోతావా? మరి ఎడికి పోతావు? ఏం చేస్తావు? అమ్మమ్మ ఇంటికి పోతావా? అమ్మమ్మ ఇంటికి పోయి ఏం చేస్తావు? వర్షం పడితే పోతావు. పిచ్చిదానివా మంచిదానివా? నీకు ఏబిసిలు వచ్చా? చెప్పు చెప్పు ఒకసారి. ఏబిసిలు వచ్చు కదా? ఎదురు బాలకృష్ణ అని రాసినవా? చూంచి ఒకసారి. అది బాలకృష్ణనా? అట్లా రాస్తారా రా పేరు? మాకు తెలియదు ఇన్ని రోజులు అట్లా రాయాలని తెలియదురా. మమ్మీ పేరు రాయి. అది ఇది వావ్ అట్లా రాయాల మమ్మీ పేరు. అది మోతుకురా. సరే గాని ఒకసారి చూడరా, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించు? పప్ప పేరు, మమ్మీ పేరు, నీ పేరు, తమ్ముడి పేరు, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించు? మన ఊరు మోతుకూర అని ఇవన్నీ ఎవరు నేర్పించు? ఇవన్నీ నీకు ఎవరు నేర్పించు? నువ్వే నేర్చుకున్నావా? నీకు మీ ఎవరు చెప్పందే నేర్చుకున్నావా? ఎవరు చెప్పిడు ఇవన్నీ నీకు? నువ్వెట్లా నేర్చుకున్నావు? నీకెవరు చెప్పిళ్ళు? అబ్బా పప్ప చెప్పిండు నీకు? ఏమని చెప్పిండు పప్ప? ఏంటిది? ఇంట్లోండే అండి నేను చెప్తుంటే డ్యూటీకి పోయిన పప్ప చెప్తున్నాను చెప్తానవా? నీకు పప్పు ఇష్టమా మమ్మీ ఇష్టమా? పప్ప పప్ప ఇష్టం లేదా? ఎందుకురా? వద్దా? మమ్మీ కావాలా? అట్లా అడగొద్దా? ఎందుకు? పప్పు ఉండడని అడగొద్దా? పప్పు రేపు డ్యూటీ పోయినాక అడగల్లా? డ్యూటీ పోయినాక మమ్మీ ఇష్టమా పప్పు ఇష్టమా నీకు అని అడిగితే అప్పుడు ఏం చెప్తావు? మరి ఎవరి ఇష్టం నీకు? నేను కూడా ఇష్టం లేదా? తమ్ముడు ఇష్టమేనా? మరి నువ్వు పెద్ద అయినాక ఏమవుతావురా? పెద్ద అయినాక ఏమవుతావు నువ్వు? చెప్పు, పెద్ద అయినాక ఏమవుతావు? ఏ రాస్తున్నావా? రాయ్. అయ్యో అదా ఏ ఏ మంచిగా రాయ్. నీకు రాదు, నీకు రావు. మరి వస్తే ఏ రాయ్. మరి రాయ్. ఎట్లా రాసో నేను చూస్తా. ఏది చూంచు ఒకసారి చూంచురా, మంచిగా పెట్టు. ఓ అక్కడ రాసినవరు. గుడ్ గుడ్. ఏ రాయేస్తుంది? బి రాయచ్చా? అక్కడ కూడా రాసినవా? అన్ని ఉన్నాయా? ఇంకానా? నీకు రైమ్స్ ఎవరు నేర్పిస్తారు? చిట్టి చిలకమ్మ అవి, బటర్ఫ్లై. సరే మరి.